హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. నేను కన్నా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. పౌర్ణమికి వచ్చే ముందు రోజైతే మనమైతే వరలక్ష్మి వ్రతం చేసుకొని ఏదైనా కోరికలు కోరుకుంటే మంచిగా జరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా పొద్దున్నే 5 లోపలే చేసుకోవాలంటే పూజ. నాకైతే కుదరలేదు. నేనైతే 9:20 నుంచి మొదలు పెట్టినాను అనమాట. 10 లోపల పూర్తి అయిపోయింది అనమాట. అప్పుడు మంచి సమయం అని నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. ఈరోజైతే మా పూజ విధానం ఎలా ఉంటుందో చూసిరండి. నేనైతే ముందు ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం శశిభూషణం ప్రసన్న వదనం దాయే సర్వ యజ్ఞేశ్వర శాంతి శాంతి. ఓ మహాగణపతయ్య, ఎంత దూరం నుంచి చూసినావో కూర్చోవయ్యా, ఇక్కడ పీట పెట్టున్నాను అని చెప్పి పీట మీద కోసం పెడతాను. తినేసిపోయాడు పశువుతో అయినా మన ఇంట్లో గణపతి బొమ్మ ఉన్నా అది కానీ తీసి ఆడపెడతాను అనమాట. ఇప్పుడైతే వాటర్ తీసుకుని కాళ్ళు కడిగినట్టు మనం అయితే ఊహించుకోవాలా. పార్థివం సమర్పయామి అని వాటర్తో కడిగి దూది తీసుకొని కొంచెం ఆయన పాదాలట తడిపి ఒత్తినట్టు తుడసాలన్నమాట. ఇప్పుడైతే నేను దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని గణపతికి చూపించి నేనైతే పక్కన కోసం పెడతాను. ఇప్పుడైతే ఇంకొక పళ్ళెంలో బియ్యం పోసి వరుణ దేవుణ్ణి అయితే ఆహ్వానించుతానమాట. ఒక కలిసిన సొమ్ము తీసుకొని ఆ కలిపిన సొమ్ముకు ఒక కంకణం కట్టుకొని 9 ముళ్ళు వేసుకొని నేను ఒక కంకణం కట్టుకొని అక్కడైతే పెడతానమాట. ఆయన కలిసిన సొమ్ముకి అయితే కడతాను. ఇప్పుడు ఆ సొమ్ములో వాటర్ పోసి మనము పసుపు కుంకుమ అత్యంతలు 1 రూపాయి కాయను యాలకులు అవన్నీ వేసి మనం చేత్తు ఆవాహన చెప్పుకోవాలి. నదుల పేరు చెప్పుకొని ఇంకైతే ఒక మాడాకు కొన్నేసి చుట్టూరు మాడి మండలు పెట్టుకొని మనమైతే టెంకాయ పెట్టుకొని పచ్చగొడ్డు కానీ బులుగుది కానీ రెడ్డిది కానీ ఆ జాకెట్ అయితే పెట్టాలా. ఈయనైతే వరుణ దేవుడు అన్నమాట, కలశంలో ఉండేది. ఇప్పుడు పూలు పెట్టి బొట్టు పెట్టి మన ఇంట్లో ఏదన్నా ఒక నాగు ఉంటే బంగారుది ఆ కలశానికి అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట. నేనైతే అట్టే పెడతాను. ఇంకా ఆడ కూర్చున్నట్టు మనం వరుణ దేవుని ఊహించుకుంటాము. మనం బాధలు మాకు వాన పడలేదు, మా రాజ్యం సల్లంగా చూడు, మా ప్రజలు సల్లంగా చూడు అని చెప్పి వరుణ దేవుణ్ణి ఆ సొమ్ములోకి ఆవాహన చేస్తామన్నమాట. ఇంకైతే అమ్మవారిని పిలిచామన్నమాట. ఓం వరలక్ష్మి దేవే నమః అని రావమ్మ వరలక్ష్మమ్మ నిన్నటాంచి పిలిచిన రావమ్మ, వచ్చావా అమ్మ ఈరోజు? రా తల్లి, ఎంత దూరం నుంచి వచ్చినావో ఏమో, కూర్చో అని పాదాలు కడిగినట్టు సొమ్ముతో నీళ్లు మనం ఆ పాదాల మీద కొన్ని నీళ్లు చల్లి తుడసాలన్నమాట. బట్టదైనా తీసుకొని కొంచెం దూదైనా తీసుకొని అట్టా అద్దాలన్నమాట. ఇంకా మనం ఇదో అమ్మ ఈ పూలు పెట్టుకో, ఇదో ఇది నేను తెచ్చినా నీ చీర నీకు నచ్చిందా అమ్మ అని చెప్పి మనం అమ్మవారికి ఇవ్వాల. బాగున్నదమ్మా, నేను తెచ్చిన చీర పట్టు చీర తెచ్చానమ్మా ఈసారి, చాలా బాగుండింది, నీకు నచ్చిందా? ఈ గాజులు, ఈ దారం, పసుపు దారము, ఈ బంగారు గాజులు కన్నా వేసుకోవే, భలే ఉంటావు నువ్వు. చీర అయితే భలే ఉన్నదమ్మా నువ్వు కట్టుకుంటే. అమ్మా, నేను ఈరోజు పలహారాలు ఉన్నా నీకోసానికి రావమ్మా, తిందువా. దద్దోజనము, బెల్లపన్నం, పులిహోర, ఇంక పానకం, వడపప్పు అమ్మ, తినమ్మా, బాగున్నాయి. నీకు నచ్చినాయా? చాలా బాగున్నాయా? అవునా? ఇట్టే వచ్చాయమ్మా, నాకు చేత వచ్చిన కడిగి చేశానా. నేను ఎడ కూర్చుంటే నువ్వు ఆపరావమ్మో, నువ్వు కూర్చుంటే నేను ఆపరాను. అంత చిన్నదమ్మా ఇల్లా, నీ అనుగ్రహం ఉంటే పెద్దది తీసుకుంటాలేమ్మా. నా భర్తను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని చల్లగా చూడవే. నా తల్లిదండ్రులు, నా కుటుంబాన్ని, నా పనివారాన్ని, నా యూట్యూబ్ ఫ్యామిలీని నా చల్లంగా చూడవే అమ్మా. మళ్ళా సంవత్సరం రావే మా ఇంటికి. వరలక్ష్మి